నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పాక్ ఆర్థిక మూలాలు దెబ్బతీసేందుకు భారత్ కసరత్తు. FATF గ్రే జాబితాలోకి మరోసారి తీసుకొచ్చేలా జోరుగా ప్రయత్నాలు. పాకిస్తాన్పై వెంటనే కఠినమైన చర్య తీసుకోవాలన్న కాంగ్రెస్. రాజకీయాలకు అతీతంగా ఉగ్రవాదంపై పోరాడాలని పిలుపు. కులగణనకు తెలంగాణ నమూనాని అనుసరించాలన్న CWC. రిజర్వేషన్లపై 50% పరిమితి తొలగించాలని డిమాండ్. ప్రతి నియోజకవర్గంలోని పట్టణ పేదలకు 500 ఇందిరమ్మ ఇళ్లు. లబ్ధిదారుల ఎంపికలో జాగ్రత్త వహించాలన్న మంత్రి పొంగులేటి. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు వేగంగా ఏర్పాట్లు. రాష్ట్ర పర్యాటక ప్రాంతాల్లో పోటీదారుల సందర్శనకు షెడ్యూల్ విడుదల. కులగణనపై తెలంగాణ నమూనాని అనుసరించాలని కేంద్రాన్ని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. రిజర్వేషన్లపై 50% పరిమితి తొలగించాలని, పహల్గాం ఉగ్రదాడి ఘటనలో పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలని CWC సమావేశంలో తీర్మానించింది. ఉగ్రవాద నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే ఏ చర్యకైనా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. కేంద్రం చేపట్టబోయే కులగణనకు తెలంగాణ ప్రభుత్వం అందించిన విధానాన్ని నమూనాగా తీసుకోవాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ CWC డిమాండ్ చేసింది. కులగణన, పహల్గాం ఉగ్రదాడి ఘటనలపై CWC సమావేశంలో కాంగ్రెస్ తీర్మానం చేసింది. ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన CWC సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, జయరాం రమేష్, కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి సహా అగ్రనాయకులు హాజరయ్యారు. ఉగ్రవాద నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే ఏ చర్యకైనా తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని CWC స్పష్టం చేసింది. జాప్యం చేయకుండా కులగణనను వేగంగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఇందుకోసం చేసే కసరత్తులో అన్ని రాజకీయ పార్టీల్ని విశ్వాసంలోకి తీసుకోవాలని సూచించింది. కులగణన నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన విధానం ఒక సమర్థ, సమ్మిళిత ఫ్రేమ్వర్క్ ని అనుసరిస్తుందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నమ్ముతోందని పేర్కొంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆ నమూనాను అనుసరించాలని కోరింది. SC, ST, OBCల రిజర్వేషన్లకు 50% పరిమితిని తొలగించాలని తీర్మానించింది. భారత్లో ఉగ్ర కార్యకలాపాల్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ను శిక్షించేందుకు కేంద్రం దృఢంగా, స్పష్టతతో ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలని సూచించింది. పహల్గాం దాడి జరిగి 10 రోజులు గడిచిపోయాయని, ప్రజలు ప్రతిచర్య కోసం ఎదురు చూస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భూపేష్ బఘేల్ అన్నారు. 56 అంగుళాల ఛాతీ ఉన్న ప్రధాని మోదీ ఎర్రటి కళ్లు చూపిస్తూ ఏం చర్యలు తీసుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. కులగణన అంశం నకిలీ 56 అంగుళాల ఛాతీకి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన 56 ప్రశ్నలకు మధ్య పోరు అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ పేర్కొన్నారు. కులాల లెక్కలు తెలియజేయడానికే కులగణన పరిమితం కాకూడదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బడుగు, బలహీన వర్గాల స్థితిగతులకు అద్దం పట్టేలా ఉండాలని సూచించారు. తెలంగాణలో OBC సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ స్థితిగతులు తెలిసేలా కులగణన నిర్వహించినట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. అందువల్ల వారు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాలు పొందారు, ఇకపై ప్రభుత్వం ఎలాంటి ప్రయోజనాలు కల్పించగలుగుతుందని తెలుస్తోందని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. భూభారతి ఇందిరమ్మ ఇళ్లు నీట్ పరీక్ష ఏర్పాట్లపై కలెక్టర్లు, ఎస్పీలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ఎంతవరకు పూర్తయితే అంతవరకు ఇన్ఛార్జి మంత్రుల ఆమోదం తీసుకోవాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలోని పట్టణ ప్రాంతంలో కనీసం 500 ఇళ్లను కేటాయించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. అనర్హులను తేలితే ఇండ్ల నిర్మాణం మధ్యలో ఉన్నా కూడా రద్దు చేస్తామని చెప్పారు. ఈ నెల 5వ తేదీ నుంచి 20 వరకు 28 జిల్లాల్లోని 28 మండలాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. పైలట్ మండలాల్లో వచ్చిన దరఖాస్తులను ఈ నెల 31 వరకు పరిష్కరించాలని ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీట్ పరీక్షకు ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో ప్రధాన నిందితుడు సయ్యద్ మొహిదుద్దీన్ చుట్టూ ఉచ్చుబిగించే చర్యలను ఏసీబీ ముమ్మరం చేసింది. పరారీలో ఉన్న ఆయన్ను స్వదేశానికి రప్పించే ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఆస్తులు జప్తు చేయడంపై దృష్టి సారించింది. హైదరాబాద్లోని నివాసంలో సోదాలు జరిపిన ఏసీపీ బృందం కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది.
గొర్రెల పంపిణీ కుంభకోణం విలువ 700 కోట్లుగా గుర్తించిన అవినీతి నిరోధక శాఖ కేసు విచారణను వేగవంతం చేసింది. ఈ పథకానికి అనధికార కాంట్రాక్టర్గా వ్యవహరించిన సయ్యద్ మొహిదుద్దీన్ ను దుబాయ్ నుంచి తిరిగి రప్పించే ప్రయత్నాల్ని అధికారులు ముమ్మరం చేశారు. ఏసీబీ కేసు నమోదు చేసిన సమయంలో కుటుంబంతో సహా హైదరాబాద్లోని కొండాపూర్లో ఉన్న మొహిదుద్దీన్ దుబాయ్ పారిపోయాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల్ని సైతం కోకాపేటకు మకాం మార్పించాడు. విచారణలో భాగంగా ఆయనపై ఓ కన్నేసిన ఏసీబీ అధికారులు అతడి బ్యాంకు లావాదేవీల్ని సేకరించారు. కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు బదిలీ చేసినట్లు గుర్తించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఏసీబీ అదనపు డీఎస్పీ మల్లారెడ్డి నేతృత్వంలోని బృందం గురువారం కోకాపేటలోని మొహిదుద్దీన్ కుటుంబ సభ్యులుంటున్న ఇంటికి వెళ్లింది. అయితే చాలాసేపు ఏసీబీ బృందాన్ని వారు లోపలికి అనుమతించలేదు. సెర్చ్ వారెంట్ చూపించి పట్టుబట్టి మరీ లోపలికి వెళ్లి సోదాలు నిర్వహించింది. రాత్రి 2:30 గంటల వరకు జరిగిన తనిఖీల్లో కీలక సమాచారం లభ్యమైనట్లు సమాచారం. మొహిదుద్దీన్ కు చెందిన 2 కార్లను సైతం స్వాధీనం చేసుకున్నారు. గొర్రెల పంపిణీ పథకంలో తొలుత 2.01 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును ఏసీబీకి బదిలీ చేశారు. ఈ దర్యాప్తులో విస్మయకర విషయాలు వెలుగులోకొచ్చాయి. పశుసంవర్ధక శాఖ అధికారుల్ని మచ్చిక చేసుకోవడం ద్వారా ప్రభుత్వ నిధుల్ని పక్కదారి పట్టించడంలో మొహిదుద్దీన్ కీలకంగా వ్యవహరించినట్లు ఏసీబీ ఆధారాలు సేకరించింది. డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి నిబంధనలకు విరుద్ధంగా వాటి ద్వారానే లబ్దిదారులకు గొర్రెల పంపిణీ జరిగేలా పన్నాగం పన్నినట్లు వెల్లడైంది. పశుసంవర్ధక శాఖ అధికారులకు వాటాలు ఇవ్వడంతో పాటు క్యాష్ బ్యాక్ ఆఫర్ల పేరిట లబ్దిదారుల్ని మభ్యపెట్టడం ద్వారా మొహిదుద్దీన్ పెద్ద మొత్తంలో నిధులు కాజేసినట్లు తేలింది. ఈ క్రమంలోనే 10 మంది పశుసంవర్ధక శాఖ అధికారుల్ని ఏసీబీ అరెస్టు చేసింది. ఈ జాబితాలో రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ధి సమాఖ్య పూర్వ ఎండీ రామచంద్ర నాయక్, పశుసంవర్ధక శాఖ అప్పటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఓఎస్డీగా పనిచేసిన గుండమరాజు కళ్యాణ్ కుమార్ సైతం ఉండడం సంచలనం సృష్టించింది. అయితే కేసు ఏసీబీకి బదిలీ అయిన వెంటనే మొహిదుద్దీన్, మరో నిందితుడు ఇక్రముద్దీన్ విదేశాలకు పారిపోవడంతో దర్యాప్తు అనుకున్న రీతిలో ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలోనే మొహిదుద్దీన్, ఇక్రముద్దీన్ పై ఇప్పటికే లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. ప్రస్తుతం దుబాయ్లో ఉన్నట్లు అనుమానిస్తున్న మొహిదుద్దీన్ ను ఇక్కడికి రప్పించి విచారిస్తే తప్ప దర్యాప్తులో పురోగతి ఉండదని ఏసీబీ భావిస్తోంది. ఇందుకు అవసరమైన చర్యలపై దృష్టి సారించింది. మొహిదుద్దీన్ వీసా గడువు ముగిసినట్లు గుర్తించి దుబాయ్లోని భారత ఎంబసీకి సమాచారం పంపే యోచనలో ఉన్నారు. మరోవైపు వారిద్దరిపై న్యాయస్థానం నుంచి నాన్ బెయిలబుల్ వారెంట్లు సైతం జారీ చేయించగలిగారు. అంతేకాకుండా మొహిదుద్దీన్ ఆస్తుల్ని జప్తు చేసే దిశగా కసరత్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే అతని పేరిట ఉన్న స్థిరాస్తులతో పాటు వాహనాల్ని గుర్తించారు. న్యాయ ప్రక్రియ ద్వారా వాటిని ప్రభుత్వపరం చేయించే కార్యాచరణను చేపట్టారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంట మార్పిడి విధానంతో అకాల వర్షాల నష్టాలను తగ్గించుకోవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న బొప్పాయి తోటలను ఎంపీ రఘురామరెడ్డితో కలిసి పరిశీలించి రైతులతో మాట్లాడారు. అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలో ఇప్పటికే 25,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. 2-3 రోజులుగా మళ్లీ కురిసిన రాళ్లవాన, అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటలపై కలెక్టర్లు నివేదికలు పంపారని తెలిపారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు తాత్కాలిక సాయం అందిస్తామని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా నష్టపోయినటువంటి వాళ్ళందరికీ సహాయం అందించాలని చెప్పి ఆలోచనతో ప్రతి ఎకరానికి ఎవరైతే పంట నష్టపోయారో ఆ రైతులకి తాత్కాలికంగా సహాయం చేస్తూనే శాశ్వతంగా ఇటువంటి ఏప్రిల్ మే నెలలో వచ్చేటటువంటి రాళ్లవానకి తెలంగాణ రైతులు నష్టపోకుండా ఉండాలంటే ఆ కాలంలో వేయాల్సినటువంటి పంటలను సెలెక్ట్ చేసుకొని వేసుకోవాలి. కాబట్టి ఇటువంటి బొప్పాయి కావచ్చు, లేకపోతే వరి లేటుగా వేయటం కావచ్చు, అదేవిధంగా మిర్చి, ఇటువంటి పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి. మొక్కజొన్న కూడా పడిపోయింది. కాబట్టి ఈ పంటలన్నిటికీ ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారంతో ఆ రైతు నిలబడలేడు. కాబట్టి అటువంటి పంటలు ఆ కాలంలో నష్టపోకుండా ఉండాలంటే మనం టైమింగ్ మార్చుకోవాలి, దాని తర్వాత పంటలను కూడా మార్చుకోవాలి. న్యాయవాదుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్పష్టం చేశారు. హైదరాబాద్ లక్డికాపూల్లో జరిగిన అడ్వకేట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ రజతోత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సొసైటీ సిల్వర్ జూబ్లీ సావనీర్ను ఆవిష్కరించారు. 1000 కోట్ల డిపాజిట్లతో న్యాయవాదుల సొసైటీ తమ ప్రభుత్వం కంటే ఆర్థికంగా బలంగా ఉందన్న శ్రీధర్బాబు అనారోగ్యం పాలైన వారికి, చనిపోయిన లాయర్ల కుటుంబాలకు అండగా నడుస్తోందని ప్రశంసించారు. న్యాయవాదుల భద్రత కోసం తెచ్చిన ప్రొటెక్షన్ యాక్టును త్వరలోనే అమల్లోకి తెస్తామని చెప్పారు. న్యాయవాదుల సంక్షేమం కోసం అదనంగా మరో 100 కోట్ల రూపాయలు కేటాయించే విషయమై సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. బిహైండ్ GOMS 28 ఆ 28 సంబంధించి ఆ రోజు ఆ ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చింది,
దాని కారణాలు ఏంటి, దాన్ని ప్రస్తావన తీసుకొచ్చి నేను ఐ ఆస్క్ హిమ్ టు ప్రిపేర్ స్మాల్ నోట్ రైట్ నౌ. సో ఐ ఆల్రెడీ ఇండికేటెడ్ ఇట్. మీ అలాంగ్ విత్ మై మధుసూదన్ రెడ్డి గారు, వెంకటేష్ గౌడ్ గారు కూడా తీసుకెళ్తాం, ప్రస్తావన చేస్తాం ముఖ్యమంత్రి ముందర. దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో అడ్వకేట్స్ కానీ ఇంకా అటువైపులో ఉన్న వారికి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటే తప్పకుండా దాన్ని పరిశీలన చేసే కార్యక్రమం చేస్తామని గౌరవ సభ్యులందరికీ కూడా తెలియజేస్తాం. Wherever it's possible on platform I have been provided, that definitely I will do it. I see that what best it can be done. We are making an appeal also to whole of the public that we are bringing back the financial discipline into the stream of our financial system. After that we will keep on rolling. తాగునీటి కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విజ్ఞప్తుల నేపథ్యంలో కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సోమవారం సమావేశం కానుంది. జూలై నెలాఖరు వరకు తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం నుంచి 5.7 టీఎంసీలు, నాగార్జున సాగర్ నుంచి 10.5 టీఎంసీలు ఇవ్వాలని తెలంగాణ కోరింది. శ్రీశైలంలో 800 అడుగులు, సాగర్లో 510 అడుగుల కనీస నీటి వినియోగ మట్టం కొనసాగించాలని బోర్డుకు విజ్ఞప్తి చేసింది. మే నెలాఖరు వరకు తాగునీటి అవసరాల కోసం సాగర్ కుడి కాలువ నుంచి 10 టీఎంసీలు ఇవ్వాలని ఏపీ కోరింది. సాగర్ కనీస నీటి వినియోగ మట్టం 505 అడుగుల వరకు కొనసాగిస్తే 16 టీఎంసీలకు పైగా నీరు ఉందని కూడా పేర్కొంది. రెండు రాష్ట్రాల వినతులు భారీగా ఉండటం, జలాశయాల్లో నీటి లభ్యత తక్కువగా ఉన్న తరుణంలో కేఆర్ఎంబీ సోమవారం త్రిసభ్య కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సమాచారం ఇచ్చింది. బోర్డు సభ్య కార్యదర్శితో పాటు రెండు రాష్ట్రాల ఇంజనీరింగ్ ఇన్ చీఫ్లు సమావేశంలో పాల్గొంటారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల వేగవంతంపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం అనుమతుల అంశంపైన కసరత్తు చేస్తోంది. ప్రాజెక్టు డీపీఆర్ను మరోసారి కేంద్ర జలసంఘానికి పంపనుంది. 90 టీఎంసీలకు గాను పోలవరం ప్రాజెక్టు ద్వారా మళ్లించే నీటికి బదులుగా నాగార్జున సాగర్ ఎగువన ఉపయోగించుకునే 45 టీఎంసీలు, చిన్ననీటి వనరుల ద్వారా ఆదా చేసిన 45 టీఎంసీలను గతంలో ప్రతిపాదించారు. ఆ మేరకు నీటి కేటాయింపులు చేసి డీపీఆర్ను కేంద్రానికి పంపారు. అయితే చిన్ననీటి వనరుల ఆదాకు సంబంధించి శాస్త్రీయంగా లేదని కేంద్ర జలసంఘం డీపీఆర్ను వెనక్కి పంపింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నీటి లభ్యతపై మరోసారి అధ్యయనం చేయించింది. జిల్లా క్లస్టర్గా కాకుండా మండలం క్లస్టర్గా చెరువుల ద్వారా ఆదా అయ్యే నీటిపై అధ్యయనం చేశారు. ఆ వివరాల ఆధారంగా డీపీఆర్లో మార్పులు చేసి త్వరలోనే కేంద్ర జలసంఘానికి పంపనున్నట్లు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో ఒక్క ఎకరాకు కూడా నీరివ్వలేదని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఎస్ఎల్బీసీ విషయంలో ఆగమాగంగా పనులు చేపట్టి మొత్తం నాశనం చేశారని ఆరోపించారు. నీటిపారుదల శాఖ విశ్రాంత ఇంజనీర్ శ్రీధర్ దేశపాండే రచించిన సాగునీటి రంగంలో తెలంగాణ 10 ఏళ్ల ప్రస్థానం, కాళేశ్వరం ప్రాజెక్టు పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో హరీష్ పాల్గొన్నారు. 100 ఏళ్ల తర్వాత కూడా తెలంగాణ నీటికి ఇబ్బంది పడరాదని కేసీఆర్ దూరదృష్టితో ఆలోచించారని ఆయన చెప్పారు. అంచనా వ్యయం అతి తక్కువగా పూర్తయిన ప్రాజెక్టు కాళేశ్వరం మాత్రమేనని హరీష్ రావు తెలిపారు. గోదావరి బనకచెర్ల లింకుపై అపెక్స్ కౌన్సిల్లో సమావేశం పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రేవంత్ రెడ్డి గారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర ఎట్లుందంటే, కేసీఆర్ గారు చేసిన మంచి పనులను నిలబెడితే, వారి మంచి పనిని కొనసాగిస్తే చరిత్ర పుటల్లో కేసీఆర్ గారు నిలిచిపోతారు అనేటువంటి ఒక దుగ్ధతో, రాజకీయంతో ఈరోజు రైతుల ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలను బలిపెట్టైనా సరే తన రాజకీయ లబ్ధి తనకు ముఖ్యం, రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ఇవాళ ప్రయత్నం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తూ ఉంది. నాయకుడు అనేవాడు ఎప్పుడైనా రాజకీయం కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. రాష్ట్రం కోసం ఒక నాయకుడు పనిచేయాలి. ఆ నాయకుడే నిజమైన నాయకుడు అవుతాడు. ఇలా కేసీఆర్ గారు చేసిన ప్రతి పని కూడా సాగునీటి రంగంలో 100 ఏళ్ల ముందుకు ఆలోచించి ఆయన నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా, ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించేందుకు రాష్ట్ర సర్కారు ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు నెల రోజుల పాటు జరిగే పోటీల కోసం షెడ్యూల్ను ఖరారు చేసింది. చారిత్రక ప్రదేశ పర్యటన, ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా ఆలయాల దర్శనం, మెడికల్ టూరిజం ప్రోత్సహించే కార్యక్రమాలు, స్పోర్ట్స్ మీట్లు, గాలా డిన్నర్లతో ఆకట్టుకునేలా కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. ఈ మేరకు షెడ్యూల్తో పాటు మిస్ వరల్డ్ లోగోను ఖరారు చేసింది. మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈఓ జూలియా ఈవేలిన్ మోర్లీ రాకతో పోటీల సందడి ప్రారంభమైంది.
అందాల పోటీలంటే అదేదో సరదాకు నిర్వహించేవి కావని, బ్రాండ్ ఇమేజ్ను పెంచేవని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు ఘనమైన ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక ప్రదేశాలు, ఆధ్యాత్మిక ప్రాంతాలు, మెడికల్ టూరిజం వంటి వాటిని ప్రపంచానికి చాటేలా కార్యక్రమాన్ని డిజైన్ చేసినట్లు ప్రకటించింది. ఇప్పటికే కార్యక్రమ షెడ్యూల్తో పాటు లోగోను సైతం విడుదల చేసింది. మొత్తం 120 దేశాల అందగత్తెలో ఈ పోటీల్లో నిలవనున్నారు. కంటెస్టెంట్స్ ను 2 గ్రూపులుగా విభజించి వివిధ ప్రాంతాల్లో పర్యటింపజేయనున్నట్లు సర్కార్ ప్రకటించింది. అంతర్జాతీయంగా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేందుకు మిస్ వరల్డ్ పోటీలు సువర్ణావకాశంగా భావిస్తున్న ప్రభుత్వం దీని ద్వారా పెట్టుబడులు ఆకర్షించాలని సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర అభివృద్ధితో పాటు ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలకు పర్యాటక పరంగా ఉన్న అవకాశాల్ని ప్రపంచానికి చాటేలా తెలంగాణ జరూర్ ఆనా పేరుతో పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పోటీలకొచ్చేవారికి శంషాబాద్ విమానాశ్రయంలో ఘనమైన స్వాగతం పలకడంతో పాటు హైదరాబాద్ అందాలు, తెలంగాణలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, ప్రముఖ ఆలయాలు, హెరిటేజ్ సైట్లు, రాష్ట్రంలో తీసుకుంటున్న భద్రతాపరమైన చర్యలు, తెలంగాణ గ్రోత్ స్టోరీని పరిచయం చేసేలా ప్రత్యేక థీమ్స్, టూరిస్ట్ సర్క్యూట్లు రూపొందించింది. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు 120 దేశాల యువతులు నేటి నుంచి ఈ నెల 8 వరకు హైదరాబాద్కు చేరుకోనున్నారు. వారికి ఘనంగా సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికేందుకు సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. వేడుకల్లో భాగంగా ఈ నెల 12వ తేదీన నాగార్జున సాగర్లో ఉన్న బుద్ధవనం ప్రాజెక్టును, బుద్ధిస్ట్ థీమ్ పార్కును మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించనున్నారు. అదే రోజు హైదరాబాద్ సాంస్కృతిక వారసత్వ సంపద అయిన చార్మినార్, లాడ్ బజార్లో హెరిటేజ్ వాక్ నిర్వహించనున్నారు. మే 13న చౌమొహల్లా ప్యాలెస్ ను సందర్శించి లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ లో పాల్గొంటారు. మే 14న వరంగల్లోని 1000 స్తంభాల గుడి, ఫోర్ట్, యునెస్కో వారసత్వ సంపద అయిన రామప్ప ఆలయాన్ని సందర్శించి అక్కడే పేరిణి నృత్యాన్ని తిలకించేలా ప్రభుత్వం కార్యక్రమాన్ని రూపొందించింది. ఇక 15న యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శించి పోచంపల్లిలోని చేనేత వస్త్రాల తయారీని తెలుసుకోవడంతో పాటు అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకిస్తారు. 16వ తేదీన హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో నిర్వహించే మెడికల్ టూరిజం ఈవెంట్ కు హాజరవుతారు. మహబూబ్ నగర్లోని పిల్లల మర్రి వృక్ష సందర్శన, హైదరాబాద్లోని ఎక్స్పీరియన్ ఎకో పార్కును సందర్శిస్తారు. 17వ తేదీ మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించే మిస్ వరల్డ్ స్పోర్ట్స్ ఫైనల్ పోటీల్లో పాల్గొంటారు. అనంతరం ప్రపంచంలోనే పెద్ద ఫిలిం సిటీలలో ఒకటిగా గుర్తింపు పొందిన ప్రఖ్యాత రామోజీ ఫిలిం సిటీని సందర్శిస్తారు. 18వ తేదీన తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, తెలంగాణ సచివాలయాన్ని సందర్శిస్తారు. ట్యాంక్ బండ్ పై నిర్వహించే సండే ఫండే కార్నివాల్లో పాల్గొంటారు. సచివాలయంలో అధికారులు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ కు తెలంగాణ రాష్ట్ర గ్రోత్ స్టోరీ, చరిత్రను వివరించనున్నారు. మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా నగరానికి వచ్చిన వారు 18వ తేదీ వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్ని సందర్శించి ఇక్కడి విశేషాల్ని తెలుసుకునేలా సర్కార్ షెడ్యూల్ ని డిజైన్ చేసింది. ఇక 20వ తేదీ నుంచి మిస్ వరల్డ్ ప్రధాన పోటీల్లో కీలక ఘట్టాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 20, 21 తేదీల్లో కాంటినెంటల్ ఫినాలే ఏర్పాట్లు చేస్తారు. ఇందులో భాగంగా పోటీదారుల్ని కాంటినెంటల్ క్లస్టర్లుగా విభజిస్తారు. అనంతరం వారు ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఐపీఎం మ్యాచ్ కు హాజరవుతారు. 21వ తేదీన శిల్పారామంలో తెలంగాణ కళాకారుల ఆధ్వర్యంలో నిర్వహించే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ వర్క్షాప్ లో పాల్గొంటారు. మే 22న మిస్ వరల్డ్ టాలెంట్ ఫినాలే, 23న హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ఫినాలే నిర్వహించనున్నారు. 24వ తేదీన ఫ్యాషన్, జ్యువెలరీ ఫినాలే పోటీల్లో పోటీదారులు పాల్గొంటారు. 26న బ్యూటీ విత్ ఫ్యాషన్ పోటీలు జరగనున్నాయి. ఆయా పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారితో మే 31న మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే పోటీలు ఘనంగా నిర్వహించనున్నట్లు సర్కార్ ప్రకటించింది. 31న జరిగే ఫినాలేతో ఈ పోటీలు ముగుస్తాయని స్పష్టం చేసింది. మిస్ వరల్డ్ పోటీల ద్వారా రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ను ప్రపంచ స్థాయిలో చాటారని భావిస్తున్న సర్కార్ అందుకు తగినట్లే ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఇక పోటీల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు మిస్ వరల్డ్ టీం సైతం ఇప్పటికే హైదరాబాద్ చేరుకుంది. నగరానికి వచ్చిన మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈఓ జూలియా ఈవెలిన్ మోర్లీకి అధికారులు స్వాగతం పలికారు. అటు పోటీల దృష్ట్యా పగడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేయాలని డీజీపీ జితేందర్ పోలీసు అధికారుల్ని ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల పోలీసు అధికారులతో సమావేశమై తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెంచేలా మిస్ వరల్డ్ పోటీల్ని నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాలకు పగడ్బందీగా భద్రత చేపట్టారని తెలిపారన్నారు. దాదాపు 120 దేశాల నుంచి కంటెస్టెంట్లు రానున్నారని, ఇప్పటి వరకు 116 దేశాల కంటెస్టెంట్ల సమాచారం వచ్చిందన్నారు. మిస్ వరల్డ్ పోటీల కోసం తరలిరానున్న పోటీదారులతో ఈ నెల 8 నుంచి 31 వరకు రాష్ట్రంలో సందడి వాతావరణం నెలకొనుంది.
హైదరాబాద్లో ఆస్తి పన్ను ముందస్తు చెల్లింపునకు సంబంధించి జీహెచ్ఎంసీ అమలు చేస్తున్న ఎర్లీ బర్డ్ పథకానికి వినియోగదారుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి ముందస్తు పన్ను చెల్లింపులో 900 కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి 30 వరకు 5% రిబేట్తో పన్ను చెల్లింపునకు అవకాశం ఇవ్వగా 79 లక్షలకు పైగా ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. తద్వారా 900 కోట్ల 93 లక్షల ఆదాయం సమకూరింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 69.69 కోట్ల పన్ను అధికంగా వసూలైంది. ఎర్లీ బర్డ్ను ఉపయోగించుకున్న వారి సంఖ్య 6.79% పెరిగిందని అధికారులు వెల్లడించారు. సీమాంతర ఉగ్రవాదం ఎగదోస్తున్న పాకిస్తాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు భారత ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆ మేరకు 2 ఆర్థిక దాడులకు ప్రణాళిక రచిస్తోంది. వాటిలో భాగంగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే జాబితాలోకి పాక్ను తీసుకొచ్చేలా ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. ఐఎంఎఫ్ నుంచి పాకిస్తాన్కు అందనున్న $7 బిలియన్ సాయంపై ఆందోళన వ్యక్తం చేయనుంది. భారత్ యత్నాలు సఫలమైతే ఇప్పటికే ఆర్థికంగా చతికిలపడిన పాక్కు శరాఘాతమే కానుంది. మరోవైపు పాక్తో ఉద్రిక్తతల కారణంగా దేశ సైనిక దళాలకు ఆయుధాలను సరఫరా చేసే మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్కు చెందిన 2 ఆయుధ కర్మాగారాల సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా కర్మాగారంతో పాటు మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లా ఖమరియాలో ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సిబ్బందికి శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. కశ్మీర్ వివాదాన్ని పూర్తిగా రూపుమాపాలంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకేని పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని భారత్కు సూచనలు వినిపిస్తున్న నేపథ్యంలో అక్కడి అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఆహారాన్ని నిల్వ చేసుకోవాలని స్థానికులకు పీఓకే ప్రధాని చౌదరి అన్వర్ ఉల్ హక్ సూచించారు. 100 కోట్లతో అత్యవసర నిధిని కేటాయించినట్లు తెలిపారు. మరోవైపు పీఓకేలో అనధికార అత్యవసర పరిస్థితిని విధించినట్లు అక్కడి మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకేను భారత్ పూర్తిగా స్వాధీనం చేసుకుంటుందేమో అనే భయంతో అక్కడి అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఆహారం నిల్వలు చేసుకోవాలంటూ స్థానికులకు సూచించింది. ఈ మేరకు పీఓకే ప్రధాని చౌదరి అన్వర్ ఉల్ హక్ స్థానిక అసెంబ్లీలో వెల్లడించారు. 2 నెలలకు సరిపడా ఆహారాన్ని నిల్వ చేసుకోవాలని వాస్తవాధీన రేఖకు సమీపంలో ఉన్న 13 నియోజకవర్గాల ప్రజలకు సూచనలు చేశామన్నారు. అలాగే స్థానిక ప్రభుత్వం 100 కోట్ల రూపాయలతో అత్యవసర నిధిని ఏర్పాటు చేసింది. ఆహారం, ఔషధాలు, కనీస అవసరాల సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకునేందుకు ఈ మొత్తాన్ని కేటాయించినట్లు తెలిపారు. మరోవైపు పీఓకేలో అనధికార అత్యవసర పరిస్థితిని విధించినట్లు అక్కడి మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. త్వరలోనే అత్యవసర పరిస్థితిని అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిపాయి. ఇప్పటికే పీఓకేలోని వాస్తవాధీన రేఖ వెంబడి పాక్ బలగాలు మోహరించాయని వివరించాయి. స్వాతంత్ర్యం సిద్ధించిన తొలినాళ్లలోనే దొంగ దెబ్బతో పీఓకేను తన నియంత్రణలోకి తీసుకున్న పాకిస్తాన్ ఆ ప్రాంత అభివృద్ధిని గాలికి వదిలేసింది. భారత్పై విద్రోహ చర్యలకు పాల్పడేందుకు ఉపయోగపడే ప్రదేశంగానే పీఓకేను పాక్ చూస్తోంది. పీఓకే ప్రధానమంత్రి పీఠం అధిరోహించిన వారు సైతం పాక్ సర్కారు చేతుల్లో కీలుబొమ్మగానే మిగిలిపోతున్నారు. ఫలితంగా పీఓకే ప్రజల హక్కులకు రక్షణ కరువవుతోంది. రంగారెడ్డి జిల్లా శ్రీరామనగరంలోని సమతా స్ఫూర్తి కేంద్రంలో భగవత్ రామానుజాచార్యుల 1008వ జయంతి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో తిరునక్షత్ర మహోత్సవాన్ని నిర్వహించారు. సువర్ణ రామానుజాచార్యుల మూర్తికి అభిషేకం నిర్వహించారు. అనంతరం 108 దివ్య దేశాల ప్రాంగణంలో భక్తులు భజన కోలాటాలతో సమతామూర్తికి భక్తి నివేదన సమర్పించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో పాల్గొన్న భజన సంఘాల్లోని కళాకారులకు చిన్నజీయర్ స్వామి ప్రశంసా పత్రాలు అందజేశారు. భూతం యచ్చ భవ్యం